హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగు బెండకాయ కూర చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెరుగు బెండకాయ కూర మనకు ప్రత్యేకంగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెరుగు బెండకాయ కూర చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు ఉల్లిపాయ చల్లారిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చికొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/4 కప్పు పెరుగు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ పల్లి పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పెరుగు బెండకాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పెరుగు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే పెరుగు బెండకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.